నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. సురక్షిత చిత్తూరు కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, అలాగే డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వేధింపులు, నేరాలను అరికట్టడంలో శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు శక్తి యాప్తో పాటు 112 నంబర్కు డయల్ చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చునని వివరించారు. శక్తి యాప్ను ప్రతి మహిళ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. ఇందులో ముఖ్యంగా శక్తి యాప్ గురించి చెప్పడం జరిగింది. ఈ శక్తి యాప్ ఏంటంటే మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఇవ్వాలంటే స్టేషన్కి రావడానికి భయపడతారు. ఇందులో కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, మిస్సింగ్ పర్సన్స్ గురించి కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. అలాగే ఒక పర్సన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళేటప్పుడు ట్రాక్ బై ట్రావెల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆటోలో తీసుకెళ్లే వాళ్ళు కరెక్ట్ ప్లేస్ తీసుకెళ్తారా లేదా అన్న విషయం తెలియదు. కాబట్టి వీళ్ళు ఈ యాప్ని యూజ్ చేసుకుంటే పోలీస్ వాళ్ళు వేరే డైరెక్షన్లో తీసుకెళ్తే ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. కన్సర్న్ పోలీస్ ఆఫీస్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్, మనకైతే పోలీస్ హెల్ప్ లైన్ నెంబరు, చైల్డ్ వెల్ఫేర్ నెంబర్, ఇలా మొత్తం హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా షెల్టర్స్ ప్రొవైడ్ చేయడం కూడా మనకు ఏపీలో ఎక్కడ ఏ డిస్టిక్లో ఎవరు షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నారనే నెంబర్స్ మొత్తం అన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది మహిళలకు రక్షణగా ఉంటుంది. కాబట్టి యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళు యాప్ నొక్కి ఫోన్ చేసి చెప్పలేని సిచ్యువేషన్స్లో SOS నొక్కచ్చు. SOS కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అప్పుడు హ్యాండ్ గెస్చర్ అనేది ఉంది. దాన్ని హ్యాండ్ షేక్ చేస్తే ఫోన్ని డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి ఆడియో ప్లస్ 10 సెకండ్స్ వీడియో రికార్డ్ అయ్యి వెళ్తుంది. అంటే ఏ సిచ్యువేషన్లో ఉందో తెలుసుకోవడానికి. కాబట్టి తప్పకుండా అందరినీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. పల్లెమేర టౌన్లో లయన్స్ క్లబ్లో ఈ అంగన్వాడీ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో పోలీస్ వైపు నుంచి మేము పాల్గొన్నాము. ముఖ్యంగా వాళ్ళకి చెప్పదలుచుకున్న ఇష్యూస్ ఏమంటే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్, మహిళల పట్ల జరిగే నేరాల గురించి కాస్త అవేర్నెస్ పెట్టుకొని ఆ విలేజ్లో వాళ్ళ పరిధిలో ఏదైనా చిన్నపిల్లలు కానీ, ఒంటరి మహిళలు కానీ, ముస్లిం వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళకి ఏదైనా ఆసరాగా మాకు ముందుగానే సమాచారం ఇస్తే ఒంటరిగా ఉన్నారని వాళ్ళ వైపు ఎటువంటి కష్టానికి ఇబ్బంది నోటు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. అలాగే ముఖ్యంగా ఈ మధ్యలో విలేజ్లో ఒక అమ్మాయి 10th క్లాస్ అనే అమ్మాయి ఏంటంటే ఆ ఇష్యూ డాక్టర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, సో ఈ పిల్లలు ఈ కార్యకర్తలు ఎవరన్నా విలేజ్లో ఒంటరి మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ అవేర్నెస్ చూసుకోవడం వల్ల వాళ్ళలో అవేర్నెస్ వచ్చి చాలా వరకు ఇటువంటి సంఘటనలు దూరంగా ఉండాలని జరిగింది. అలాగే శక్తి యాప్ గురించి మహిళలకు రక్షణగా అనేక చట్టాలు ఉన్నాయి. వారి యొక్క దాని గురించి, తర్వాత ఉమెన్ హరాస్మెంట్ గురించి, ఈ కొలకంట నిషేధం, కొలకంటం గురించి, ఈ మిగిలిన యాక్ట్స్ పైన వీళ్ళకి అవగాహన కలిగించడం కోసం ఈ మీటింగ్ పెట్టండి.